హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిత ప్రవీణ్ వ్లాగ్స్. ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోతున్నాను. జస్ట్ మాయిశ్చరైజర్, కాంపాక్ట్ ఐలైనర్, లిప్స్టిక్ అండ్ లైట్గా ఐ షాడో వేసుకున్న. పింక్ కలర్ కదా, చాలా బాగుంటుంది ఈ డ్రెస్కి అని. ఈరోజు నేను మిల్లెట్ దోశకి రెసిపీ చూపిపోతున్నాను. ఆల్రెడీ మేము ఒక 5-6 మంత్స్గా మిల్లెట్ దోశస్ తింటున్నాం. అంటే డైలీ లైక్ డిఫరెంట్ మిల్లెట్స్ దోశ అనమాట. ఒకరోజు ఫాక్స్టైల్ మిల్లెట్ అయితే, ఇంకొక రోజు లిల్క్ మిల్లెట్, ఇంకొక రోజు బార్న్యార్డ్ మిల్లెట్, బాజ్రా మిల్లెట్ అని, లేదంటే పర్ల్ మిల్లెట్ అని. సో ఒకే మిల్లెట్ కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిల్లెట్ లో దోశ చేసుకుంటాం అనమాట. ఒకరోజు పెసరెట్టు, ఒకరోజు రైస్లో కూడా, ఓన్లీ రైస్లో కూడా దోశ చేసుకుంటాం. కాకపోతే డైలీ రైస్లోనే ఎందుకు దోశ అని ఇలా మిల్లెట్ దోశస్ చేసుకుంటాం అనమాట. ఈరోజు మీకు కూడా మిల్లెట్ దోశ రెసిపీ చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్, లైక్ మనం నార్మల్ దోశకి ఎలా క్వాంటిటీ వేస్తామో సేమ్ అలానే అనమాట. రైస్కి రీప్లేస్మెంట్గా మిల్లెట్స్ వేస్తాము. సో టేస్ట్ కూడా సేమ్ నార్మల్ దోశ లాగా ఉంటుంది. యాక్చువల్గా ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. సో రండి రెసిపీ చూపిస్తాను. రెసిపీ చాలా సింపుల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం నార్మల్ దోశకి ఎలా చేస్తామో సేమ్ అలానే అనమాట. నేను ఇక్కడ ఒక్క గ్లాస్ బార్న్యార్డ్ మిల్లెట్ తీసుకున్నాను. మీరు ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చు. సేమ్ రెసిపీ అనమాట. సో నేను ఒక్క గ్లాస్ మిల్లెట్స్కి 1/4 గ్లాస్ నేను ఉద్దిపప్పు తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు 2 గ్లాసెస్ ఏదైనా మిల్లెట్ తీసుకున్నారంటే 1/2 గ్లాస్ ఉద్దిపప్పు. సేమ్ మనం నార్మల్ దోశ రెసిపీ అనమాట. సో నేను ఇక్కడ 1 గ్లాస్కి 1/4 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నా. అండ్ ఒక టీ స్పూన్ అంత లేదా 1/2 టీ స్పూన్ అంత మనము మెంతులు, 1/2 టీ స్పూన్ మెంతులు అండ్ సాబుదానా ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట. ఇది ఒక్కటే నేను ఎక్స్ట్రా వేస్తుండేదంటే నార్మల్ దోశకు మనం సాబుదానా వేయం, దీనికి నేను సాబుదానా వేస్తున్నాను. ఎందుకు అంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. అండ్ అవలకి కూడా కొంచెం వేసుకుంటున్నాను. రెండిట్లో మీరు ఒకటే వేయచ్చు, ఐదర్ సాబుదానా లేదంటే ఐదర్ అవలకి, కానీ నేను 2 వేస్తున్నాను అనమాట. మేము ఎందుకు మిల్లెట్ దోశకి షిఫ్ట్ అయ్యామంటే నార్మల్ దోశస్ నుంచి, ఇది చాలా హెల్దీ కంపేర్ టు నార్మల్ రైస్ దోశకి. దీంట్లో మనకు ఎక్కువ ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది. లైక్ కంపేర్ టు రైస్, మిల్లెట్ దోసెస్ ఇస్ ఫార్ బెటర్. సో మేము ఎందుకు డైలీ మనం నార్మల్ దోసెసే తినేది అనేసి నేను మిల్లెట్స్ దోశకి ట్రై చేశాను అనమాట. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్. మీకు వెయిట్ లాస్కైనా లేదంటే పీసీఓడి ప్రాబ్లంకైనా, లేకంటే నార్మల్గా మీరు హెల్తీగా తినాలి, రైస్ని రీప్లేస్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ మిల్లెట్ దోసాస్. సో ఇలానే ఇప్పుడు నేను 5-6 టైమ్స్ వాష్ చేసుకున్నాను. 5-6 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా మినిమం 6 అవర్స్ నానపెట్టేయాలి. సో ఇట్స్ 1 గ్లాస్ మనము ఏదైనా మిల్లెట్ కానీ, ఈరోజు నేను బార్న్యార్డ్ మిల్లెట్ తీసుకున్నాను. ఏదైనా మిల్లెట్ కానీ మీరు 1 గ్లాస్ మిల్లెట్ తీసుకున్నారంటే దాంట్లో 1/4 గ్లాస్ అంత మాత్రమే ఉద్దిపప్పు వేసుకోవాలి. అండ్ కొంచెం సాబుదానా, ఒక 1/4 స్పూన్ లేదంటే 1/2 స్పూన్ అంత మెంతులు. సాబుదానా ఎందుకు అంటే సాబుదానా వేసామంటే క్రిస్పీగా వస్తుందంట దోశలు. అవలకి అయినా సాబుదానా ఒక్కటే వేసుకోవచ్చు, కాకపోతే నేను 2 వేసుకుంటాను అనమాట. నేను ఏదైనా రెసిపీ చూస్తే నా ఓన్ స్టైల్లో క్రియేట్ చేయడం నాకు అలవాటు. సో నేను మెంతులు కొంచెం, సాబుదానా కొంచెం అండ్ అవలకి కొంచెం వేసుకుంటాను. దోశలు చాలా బాగా వస్తుంది. సో దీన్ని ఒక 5-6 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 5-6 టైమ్స్ వాష్ చేసుకున్నాక మీరు లైక్ ఆఫ్టర్నూన్ నానబెట్టారంటే నైట్ రుబ్బుకోండి. అంటే మినిమం 6 అవర్స్ అన్నా అది నానాలన్నమాట. సో 6 అవర్స్ నానాక నైట్ రుబ్బుకోండి, బయట పెట్టేయాలి. బయట పెట్టేశారంటే మార్నింగ్ ఫర్మెంట్ అవుతుంది. మనం నార్మల్ దోశ ఇడ్లీకి ఎలా చేస్తామో సేమ్ రెసిపీ, కాకపోతే రైస్ బదులు మనము లైక్ మిల్లెట్స్ వేస్తాం, అంతే, ఇంకేమీ డిఫరెన్స్ లేదు. సో మార్నింగ్ మీరు ఫ్రెష్గా దోశ వేసుకోవచ్చు. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ ఫాలో మీ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామో ఈ కంప్లీట్ వీడియో చూడండి. సో మీకే ఈ వ్లాగ్లో మనం ఎక్కడికి వెళ్తున్నామని తెలుస్తుంది. ఓపెన్ చేయాలి. ఓకే. ఇప్పుడు మేము వచ్చింది డెంటల్ క్లినిక్ దగ్గర వచ్చామన్నమాట. బికాజ్ నాకు టీత్ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి వచ్చాము. జస్ట్ కన్సల్టేషన్కి వచ్చాము, ఏం ప్రొసీజర్స్ ఎలా ఉంటుంది అని. సో రండి పోదాం. మేము వెళ్ళిన డెంటల్ క్లినిక్ నేమ్ స్టామటాలజియా. సారీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ప్రొనౌన్సియేషన్స్. సో మేము ఇక్కడికి ఫస్ట్ టైం ఏం కాదు, 2 years బ్యాక్ నేను నా డెంటల్ రిలేటెడ్ ఇష్యూకే వచ్చాను. చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా కంఫర్టబుల్గా ఉండింది.
సో అందుకని ఈసారి కూడా ఇక్కడికే వచ్చాము. నాకు మెయిన్గా టూత్ గ్యాప్ అది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చింది నాకు తెలీదు. సో ఐ వాంట్ టు ఫిక్స్ ఇట్. చాలా ఆడ్గా కనిపిస్తుంది. 1 2 3 4 5 6 7 8 10. ఇప్పుడు కన్సల్టేషన్కి వెళ్ళాం కదా, అక్కడ ఒక పేస్ట్ లాగా పెట్టి స్కానింగ్ చూసారనమాట అప్పర్ టీత్కి. సో అది కొంచెం జామకాయ ఫ్లేవర్ లాగా ఉంది. సో సో మళ్ళీ మండే మార్నింగ్ రమ్మన్నారు కన్సల్టేషన్కి. వాళ్ళు దాన్ని చూసేసి లైక్ నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తారనమాట మండే. లైక్ ఎంత గ్యాప్ ఉంది, ఏం చెయ్యాలి, ప్రొసీజర్ అంతా. డాడీ బ్యాడ్ బాయా, గుడ్ బాయా. ఇప్పుడు పాపని అమ్మ దగ్గర వదిలేసి మేము పన్నీర్ రోల్ తీసుకున్నాము. పన్నీర్ రోల్ ఆపోజిట్లో పన్నీర్ రోల్ బాగుంటుంది. అండ్ మ్యాగీ కూడా తీసుకున్నాను. ಚಿಕನ್ ರೋಲ್ ಹೆಂಗಿತ್ತು? ಚಿಕನ್ ರೋಲ್ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಬಟ್ ಏನೋ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಆಗ್ತಿದೆ ಅಷ್ಟೇ. ಹೌದಾ? ನಿಜಕ್ಕೂ ಜಾಸ್ತಿ ಆಸೆ ಇತ್ತು. ಬಟ್ ನನಗೆ ಪನ್ನೀರ್ ರೋಲ್ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಬಟ್ ಈ ಮ್ಯಾಗಿ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ವೆಜಿಟೇಬಲ್ಸೇ ಇಲ್ಲ, ಬರೀ ಮ್ಯಾಗಿ. ఇంకా 20 minutes చూపిస్తుంది మాల్కి రీచ్ అయ్యేకి. మల్లేశ్వరం మంత్రి మాల్కి పోతున్నాం అనమాట. మా చెల్లి కూడా వస్తూ ఉంది. అడిగాను, వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట, సో వస్తావా అని. అందుకని తను 20 minutes ఉండేటప్పుడు కాల్ చెయ్యి, నేను వదులుతానని చెప్పింది. సో ఇప్పుడు తను వస్తుంది, ఇంకా మనం కూడా ఒక 20 minutesలో రీచ్ అవుతాం. సో మాల్కి కూడా రీచ్ అయిపోయాము. మా చెల్లి వచ్చే కూడా ఇంకొక 5 minutes అని చెప్పింది. సో అక్కడ ఇంకా పార్కింగ్ ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడ చూస్తే ఆఫర్ అనేది. సో నేను ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడ ఉంటాను. సో జస్ట్ వెళ్ళాము, క్యాజువల్గా వెళ్ళాము. లైక్ ఆఫర్ ఉంది కదా, చూద్దాం ఏదైనా నచ్చుతుందా అని. యాక్చువల్గా ఇంకా ఆఫర్స్ ఉన్నాయి అన్ని స్టోర్స్లో, మీరు విజిట్ చేయండి. మీరు ఏమైనా కొనుక్కోవాలి అంటే ఇంకా లైక్ చాలా బ్రాండ్స్ ఆఫర్ ఉన్నాయి. ట్రై చేయండి మీకు ఇన్ కేస్ ఏమైనా కావాలంటే. ఆఫర్లో ఉంటే కొంటేనే బెస్ట్. అండ్ టీ తాగుదామని వచ్చాము. నాకు చాలా హెడేక్గా ఉండింది. సో అంత లోపల మా చెల్లి కూడా వచ్చింది. సో మా చెల్లి పేరు గాయత్రి. సో ఇక్కడ టీ తాగేసాము మాల్ బయట. సో అండ్ మాల్ బయట ఎగ్జిబిషన్ లాగా, అంటే షాపింగ్ లాగా పెట్టుంటారు కదా, అక్కడ షాపింగ్ చేద్దామని వెళ్ళామన్నమాట. నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది, క్యూట్గా. నేను ఎప్పుడు వేగా సిటీ బయట కానీ ఇంకా కొన్ని మాల్ బైట్స్ ఇలా షాపింగ్ చేస్తూ ఉంటాను. సో ఇయర్ రింగ్స్ చూస్తున్నాను అండ్ కొన్ని చికెన్ కర్రీ టాప్స్, లేదంటే ఏదైనా టాప్స్ బాగుందని చూస్తున్నాను. ఈ టాప్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. డిస్ప్లే చేసిందే చూసి నాకు చాలా నచ్చింది. సో ఈ టాప్ కూడా నాకు చాలా నచ్చి చూస్తున్నాను అనమాట. సో మీకు కంప్లీట్ వ్లాగ్ నేను ఎండ్లో ఇచ్చుంటాను, నేను ఏమేమి కొన్నాను, ఏమేమి తీసుకున్నాను అనేసి ఈ వీడియో ఎండ్లో మీకు చూపిస్తాను. సో మేము ఇక్కడ మెయిన్ రీజన్ ఎందుకు ఈ మాల్కి వచ్చాము అంటే, ఇంకా ఈ కంటిన్యూషన్ చూడండి, చెప్తాను ఎందుకు మెయిన్గా మేము అంత దూరం నుంచి ఈ మాల్కి ఏ రీజన్ ఇచ్చి వచ్చాము అని చెప్తాను. సో ఒక ఇంపార్టెంట్ పని మీదే వచ్చాము. కాకపోతే అది మీకు ఇంపార్టెంటో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ప్రవీణ్ గాయత్రిని టీజ్ చేస్తున్నాను అనమాట. ఏమి ఇస్తావు, నా బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తావు, ఇప్పుడే రెడీ చేసుకున్నా. సో నేను ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పాను కదా, అది ఇదే. నా మొబైల్కి ప్రొటెక్షన్, స్క్రీన్ గార్డ్ అని చెప్పని నేను ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చాను. యాక్చువల్గా అది మోబీ గార్డ్స్ అని ముందు జేపీ నగర్ సెంట్రల్ మాల్లో ఉండింది, కాకపోతే అక్కడ క్లోజ్ అయిందని మేము మల్లేశ్వరంకి వచ్చాము. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వేగా సిటీలో కూడా ఓపెన్ అయిందంట. మీరేమైనా నియర్ బై కావాలంటే నియర్ బై వేగా సిటీ దగ్గర ఉంటే వేగా సిటీ దగ్గర వెళ్ళొచ్చు. మేము మాకు తెలియక ఇంత దూరం వచ్చాము. ఇది ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే,
స్క్రీన్ గార్డ్ కాదు, ఇది ప్రొటెక్టర్ అనమాట. నా పాప అయితే నా ఫోన్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా కింద వేసింది, కానీ ఏమవ్వలేదంటే ఈ ప్రొటెక్షన్ వల్లే. యాక్చువల్గా ఇది రబ్బర్ మెటీరియల్ లాగా ఉంటుందన్నమాట. ముందైతే నేను మంత్లీ వన్ స్క్రీన్ గార్డ్ చేంజ్ చేయాల్సి వస్తూ ఉండింది. కింద పడితే స్క్రీన్ బ్రేక్ అవుతా ఉండింది, మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటే 70 రూపీస్ 100 రూపీస్ అని అలా. కానీ ఇది వన్ టైం లైఫ్ టైంకి మీరు ఒక్కసారి వేపిస్తే మళ్ళీ 900 రూపీస్ అయినా కూడా మీరు ఎప్పుడైనా రీప్లేస్ చేయాలన్నా కూడా 100 రూపీస్ ఇప్పుడు రీప్లేస్ చేయొచ్చు, కానీ అది అవసరం ఉండదు మీకు. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ చెప్తున్నా, ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా వేపించుకోండి. సీరియస్గా మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు ఫ్యూచర్లో. నెక్స్ట్ అయితే మేము హోమ్ సెంటర్కి వచ్చాము. ఇక్కడైతే నాకు కొంచెం వాల్సెస్ దాని లోపల పాట్స్ లోపల ఫిల్లింగ్కి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇలా కావాల్సి ఉంది. సో అందుకని హోమ్ సెంటర్కి వచ్చామన్నమాట. చూస్తూ ఉన్నాము ఫ్లవర్స్ ఏదైనా వాజ్ లోపల పెట్టేకి ఏదైనా కుదురుతుందో అనేసి. అండ్ కొంచెం లీఫీ లాగా ఫాలింగ్ లాగా ఉండేవి కావాల్సి ఉంది. అండ్ ఆఫీస్కి కొంచెం వాచ్ అండ్ మ్యాట్స్ అంతా కూడా కావాలని చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఫోటో తీయాలని అడుగుతూ ఉండింది గాయత్రి. ప్రవీణ్ వీడియో తీస్తున్నాడు. సో ఫొటోస్ వీడియోస్ అంతా తీసుకొని నెక్స్ట్ డైరెక్ట్గా మేము టెంపుల్కి వెళ్ళాము మల్లేశ్వరంలో. ఆ రోజు ఏకాదశి అంట, కానీ వీళ్ళిద్దరూ ఎగ్ అండ్ చికెన్ తినేసి ఉన్నారు. సో వాళ్ళు బయట స్నాక్స్ తింటుంటే నేను టెంపుల్కి ఇంకా వెంకటరమణ స్వామి దేవస్థానానికి వెళ్దామంటే అక్కడ ఉండలేదు, శివుడు టెంపుల్ ఉంటే పర్లేదు అని వెళ్ళాను. నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేశాము. ఇంకా నాకు తెలిసిందే కదా, నాకు ఇయర్ రింగ్స్ కావాల్సి ఉంది. ఇయర్ రింగ్స్ అంతా షాప్ చేశాను అండ్ స్నాక్స్ తిన్నాం. బంగార్పేట్ పానీపూరి తిన్నాము. సో ఇదంతా అయ్యాక ఇంకా మా గాయత్రిని డ్రాప్ చేసేకి వెళ్తున్నాము. సో ఇప్పుడు మా చెల్లిని డ్రాప్ చేసేకపోతున్నాం. సో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసి, సో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం అనమాట. టైం ఆల్రెడీ 10 o'clock అయిపోయింది. హలో ఎవ్రీవన్, ఇప్పుడు వచ్చాము ఇంటికి. టైం చూడండి 11:20. టైం తెలుసు 11:20 అయింది. సో అయినా కూడా ఈరోజు నేను మల్లేశ్వరం వెళ్ళాను కదా, అక్కడ ఏమేమి పర్చేస్ చేశాను చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఏం లేదు, నేను ఎక్కువ పర్చేస్ చేయలేదు యాక్చువల్గా. సో ఈ బో తీసుకున్నాను అనమాట, ఇది చాలా నచ్చింది క్యూట్గా. సో అండ్ ఇయర్ రింగ్స్, యాక్చువల్గా ఇయర్ రింగ్స్ చాలా రీజనబుల్గా దొరికింది. ఇదైతే నేను ఐ థింక్ మ్యాక్స్ ఆర్ షాపర్ స్టాప్ ఆర్ లైఫ్ స్టైల్లో తీసుకొని ఉంటాను అనమాట ఎక్కడో. కానీ అది సంథింగ్ అరౌండ్ 199 అలా పడింది అనమాట, అది విత్ ఆఫర్. కానీ ఇది జస్ట్ నాకు 100 రూపీస్కే దొరికింది అక్కడ. అండ్ దిస్ క్యూట్ ఇయర్ రింగ్స్ అగైన్. సో 2 ఇయర్ రింగ్స్ అండ్ 1 more ఇయర్ రింగ్స్. ఐ లవ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్. నా రింగ్స్ ఒకటి క్యూట్గా ఉంది, ఇది కూడా నాకు ఫ్లవర్ డిజైన్ వస్తే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇది ఒక రెడ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. సో 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అండ్ మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది, నేను కంప్లీట్ వీడియో చూస్తే ఈ టాప్ చూసానమాట. చూసిన వెంటనే చాలా నచ్చింది. ఎలాగ మనకి మింత్రాలో ఉంటుందో సేమ్ అలానే. అండ్ హెచ్క్యూ బ్రాండ్ ఆల్వేస్ కొంచెం బాగానే ఉంటుంది క్వాలిటీ. నేను హెచ్క్యూ బ్రాండ్స్ది అంటే ఆఫ్లైన్లో తీసుకున్నాను కదా, చాలా షాప్స్లో హెచ్క్యూ బ్రాండ్స్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. వెనక ఎలాస్టిక్ ఇచ్చుండారు అండ్ ముందర కప్స్ ఇచ్చుండారు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఐ థింక్ సో. నేను చూస్తాను అది వేర్ చేసుకొని. ఇది వచ్చి మీరు చూసుంటే మల్లేశ్వరం అవుట్ సైడ్ షాపింగ్ చేసి ఉంటారు కదా ఎగ్జిబిషన్, అక్కడ తీసుకున్నాను. స్లీవ్ కూడా చాలా బాగుంది. సో ఇంతే అనమాట నా షాపింగ్. నేను యాక్చువల్గా మాల్లో కూడా ఏమీ కొనలేదు. మెయిన్గా మల్లేశ్వరం వెళ్ళిందే స్క్రీన్ గార్డ్ వేయించుకోవడానికి, ఆ రబ్బర్ టైప్ స్క్రీన్ గార్డ్ వేయించుకోవడానికి. సో బయట ఇవి షాపింగ్ చేసామని స్ట్రీట్ షాపింగ్ చేసి కొంచెం స్నాక్స్ తిని అండ్ మా చెల్లిని డ్రాప్ చేసి అక్కడ డిన్నర్ చేసుకొని సో ఇప్పుడు రీచ్ అయ్యాం. ఇప్పుడు హాట్ వాటర్ తాగేసి అండ్ నా డ్రెస్ చేంజ్ చేసుకొని కాస్ట్యూమ్ రిమూవ్ మేకప్ అంతా రిమూవ్ చేసి ఇంకా sleep అనమాట. So thank you so much for watching this video. Please support me, subscribe me. Thank you. Bye. Good night.